మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులైంది. ఈ ప్రెస్ మీట్ లో ఆయన లేవనెత్తిన అంశాలు రాజధాని అవినీతి గాని, లేకపోతే అక్రమ కేసులు గాని, రైతుల మద్దతు ధర విషయం గాని, అదేవిధంగా రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అవ్వడం గాని, సూపర్ 6 హామీలు ఎగ్గొట్టడం గాని, ఈ విషయాల మీద ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, లేకపోతే ఎమ్మెల్యేలు గాని, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు గాని, తెలుగుదేశం పార్టీ లీడర్స్ గాని ఎవరైనా ఒక్కరైనా సమాధానం చెప్తారా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ మొండి చేయి ఎదురైంది. ఎంత దుర్మార్గంగా వాటేటికి సమాధానం చెప్పకుండా వైఎస్ కుటుంబానికి ఫ్యాక్షనిజం మరకలు అంటగట్టే విధంగా మరీ దారుణంగా వైఎస్ రాజారెడ్డి గారి గురించి ఆయన చంపిన వ్యక్తుల చేత మాట్లాడిస్తా ఉన్నారు. అంటే ఆయన్ని చంపిన వ్యక్తులు బాధితులు అంట. అంటే మనల్ని, మన కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తులు మన కుటుంబ బాధితులంట. ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. రే, మీకు నిజంగా దమ్ముంటే నేను ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా. సో ఈ ఫ్యాక్షనిజము, హత్యా రాజకీయాలు, ఇట్లాంటి పుల్లగూర మాటలన్నీ పక్కన పెట్టండి. గతం గడిచిపోయింది. రాయలసీమలో ఫ్యాక్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అంతరించిపోయింది. ఫ్యాక్షన్ కి చరమ గీతం పాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది రాయలసీమలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ ఒక్కరిని అడిగినా గానీ చెప్తా ఉంటారు. ఇట్లాంటి పుల్లగూర మాటలు, ఫ్యాక్షన్, హత్యా రాజకీయం, పుల్లగూర మాటల వల్ల ఈ జన్జీకి, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి ఎలాంటి ఉపయోగం లా. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పం, వైఎస్ కుటుంబం యొక్క సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో పులివెందల, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు తీస్తారా? లెక్కలు చూస్తారా? బడులు, గుడులు, అదేవిధంగా రోడ్లు, మౌలిక వస్తువులు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు, వ్యవసాయం, వాణిజ్యం, జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలా అన్ని బయటికి తీసి లెక్కలతో ఎవరి దమ్ ఏందో, ఎవరి విజనరీ ఏందో తీసే దమ్ము తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా ఉందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చిత్తూరు జిల్లాలోనే బాటమ్ లో ఉంది మీది. ఇది చంద్రబాబు నాయుడు గారి కుప్పం. ఆయన బయటకు వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి క్లాసులు చెప్తారు. కుప్పంతో పోలిస్తే డబుల్లో ఉంది పులివెందల. మీరు వైఎస్ కుటుంబాన్ని ఫ్యాక్షనిజం అంటారు. IIIT ఇడుపులపాయ సొంత భూములిచ్చి ఎంతో మందికి విద్య, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఎంతో మందికి ఉచితంగా విద్య, ఫుడ్ పులివెందల ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇవి కాకుండా పులివెందల మెడికల్ కాలేజ్, పులివెందల బస్టాండ్ చూడు, కుప్పం బస్టాండ్ చూడు, పులివెందల్లో వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్, పులివెందల్లో వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్, పులివెందల్లో అదేవిధంగా మీరు పులివెందలకి వెళ్ళి చూడండి, పూలంగడ్ సర్కిల్ రోడ్డు ఫారిన్ తలిపిస్తుంది. ఇవి కాకుండా ఆదిత్య బిర్లా గార్మెంట్స్, ఇంకా శిల్పారామం, బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్, డాక్టర్ వైఎస్ఆర్ ఏదైతే లేక్, డాక్టర్ వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్, ఔటర్ రింగ్ రోడ్, ఇలా పులివెందల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కనిపిస్తూనే ఉంటుంది. పులివెందల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామం నుంచి చదువుకొని పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే యువకులు ఉంటారు. పులివెందల ప్రాంతంలో, పులివెందల గ్రామాల నుంచి బనానా దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. పులివెందల పరిసర ప్రాంతాల్లోంచి బత్తాయి దేశ విదేశాలకి, చీనీ నిమ్మకాయలు పోతా ఉన్నాయి. పులివెందల ప్రాంతంలో ఈ రోజు వెళ్లి చూడండి, కుప్పం ప్రాంతం వెళ్లి చూడండి, మచ్చుతునక. అలాంటి పులివెందలకి ఫ్యాక్షన్ మరకంట కట్టిస్తారా? పులివెందలే కాదు, రాయలసీమ మొత్తం కూడా ఫ్యాక్షన్ ఒక గతం. ఆధిపత్య పోరు కోసం ఫ్యాక్షన్ ఒక గతం. కానీ వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కృష్ణా జలాలు పారించి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేదవాడిని కూడా చదువుకునేలా చేసి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అందరికీ తెలుసు. దానివల్ల, ఆ ఫ్యాక్షన్ వల్ల ఈ రోజు జరుగుతున్నటువంటి నష్టమేమీ లేదు. కానీ వీళ్ళు ఈ 24 నెలల పాలనలో వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాజారెడ్డి గారిని చంపిన అతని చేత తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజారెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారిని చంపిన, నరికి చంపిన దస్తగిరి చేత వైఎస్ కుటుంబానికి సర్టిఫికెట్లు ఇప్పిస్తా ఉన్నారు. వీళ్ళు మనుషులా? దమ్ముంటే పులివెందల, కుప్పం అభివృద్ధిలో పోటీకి రండి. దమ్ముంటే వైఎస్ కుటుంబ విజనరీ పోటీకి రండి. అలా కాకుండా ఇలా ఏదైతే ఫ్యాక్షన్ గురించి, హత్యా రాజకీయాల గురించి, ఆ బీటెక్ రవి అనే ఒక పేకాట్ రవిని, ఆ పేర్ల పార్థసారథి అనే ఒక హత్యా రాజకీయాలు నడుపుకున్నటువంటి, హత్యలో నేరస్తుల్ని
తీసుకొచ్చి కూర్చోబెట్టి వైఎస్ కుటుంబం మీద దుమ్మెత్తిపోయాలి, వైఎస్ కుటుంబ వ్యక్తిత్వ హననం చేయాలి అంటే నిజంగా అరిచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపాలనుకోవటమే. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను ఒక శిఖరం, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం అయింది. దాన్ని మీరు చెరపలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అతను ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా నాయకుడు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల గుండెల్లో అమ్మ ఒడి అంటే ఆయనే, రైతు భరోసా అంటే ఆయనే, విలేజ్ సెక్రటేరియట్ అంటే ఆయనే, రైతు అదేవిధంగా విలేజ్ క్లినిక్ అంటే ఆయనే, నాడు నేడు బడులు అంటే ఆయనే, ఆసుపత్రులు అంటే ఆయనే, పోర్ట్లు అంటే ఆయనే, ఫిషింగ్ హార్బర్లు అంటే ఆయనే, విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ అంటే ఆయనే, విజయవాడలో రిటైనింగ్ వాల్ అంటే ఆయనే. ఇంకా ఎన్ని చెప్పాలి? సంక్షేమం నేరుగా అక్క చెల్లెలకి ఆదుకున్నది ఆయనే. అలాంటి వ్యక్తుల్ని మీరు హత్య రాజకీయాలకు అంటగట్టాలంటే ప్రజలే నిజంగా 2029 ఎన్నికల్లో మీ అహంకారానికి, మీ అవినీతికి, మీ అరాచకానికి చరమ గీతం పాడేలా కర్రుగాల్చి ప్రజలు వాత పెడతారు. తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.